కేంద్ర ఎన్నికల సంఘం ఓవైపు, విపక్ష పాలిత రాష్ట్రాలు మరోవైపు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై మళ్లీ దుమారం రేగింది. దీదీ, స్టాలిన్, ఉజిన్ వంటి విపక్ష దిగ్గజాలు ఏలుతున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మొదలుపెట్టింది ఎలక్షన్ కమిషన్. దీన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కే ఇండియా కూటమి పార్టీలు న్యాయ పోరాటానికి దిగి. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఓటర్ రోల్ ప్రత్యేక సమగ్ర సవరణ ఫేజ్ 2 ప్రారంభమైంది. రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. ప్రతి ఓటరు ఫారం 2 కాపీలను పూరించి సంతకం చెయ్యాలని, ఈ మధ్య కాలంలో దిగిన ఫోటోలను అతికించి బిఎల్లోకి తిరిగి ఇవ్వాలని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎస్ఐఆర్ జరుగుతున్న 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 51 కోట్ల మంది ఓటర్లున్నారు. ఎస్ఐఆర్లో భాగంగా డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాలను ఈసీ సేకరించనుంది. సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను డిసెంబర్ 9న విడుదల చేస్తుంది. డిసెంబర్ 9న జనవరి 8 మధ్య ప్రజలు తమ అభ్యంతరాలు దాఖలు చేయొచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ ఫేజ్ 2 ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది ఈసీ. ఇప్పుడు మరో 12 రాష్ట్రాలు, యూటీల్లో ఈ ప్రక్రియ ప్రారంభించింది. ఎస్ఐఆర్ను విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ, ఈసీ కలిసి ఓట్లు చోరీ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ను మోదీ సర్కార్ నిశ్శబ్ద రిగ్గింగ్గా తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ను నిరసిస్తూ రోడ్డెక్కారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కోల్కతాలో చేపట్టిన ర్యాలీకి దీదీ నాయకత్వం వహించారు. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సహా పెద్ద సంఖ్యలో టీఎంసీ శ్రేణులు ఈ మార్చ్లో పాల్గొన్నాయి. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నాయి. ఈసీ చర్యను సవాల్ చేస్తూ డీఎంకే సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఎస్ఐఆర్పై ఇండియా కూటమి విమర్శలను బీజేపీ ఖండించింది. భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. విపక్షాలు చొరబాటుదారులకు మద్దతిస్తున్నాయని మండిపడింది.